మూతంకి ఇప్పుడు కానీ నూనె పోయావు నూనె పోయినా ఇలా కొద్దిగా ఉంది పట్టు గింజల కొప్పు ఇలా ఎన్ని పోస్తున్నావు 4 పోసినావా గ్లాస్ తోటి పోస్తున్నావు కదా ఏం అవసరం లేదా 5 పోసినావా మొత్తం 4 ఎన్ని జీలకర్ర ఆవాలు కావాలన్నా అంటించినా ఇదేంది చెయ్యి నూనె వేడెక్కినదా మళ్ళీ అవి కాగానే మళ్ళీ వేడి కాగానే కూర చిన్నగా పడుతుంది కూర వేయిగా ఎప్పుడు ముద్ద అయిపోయినా మరి ఫస్ట్ ఏం వేస్తావు కూర ఫస్ట్ కూరేనా ఎండుమిరపకాయ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే గోంగూర పచ్చడి అనమాట. గోంగూర పచ్చడి నాకు తెలియదు, అయితే అమ్మమ్మ తెలుస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా అంటే దానికి కొద్దిగా అన్నీ కొలిచిపోస్తారు కదా, ఆ కొలిచిపోతుంది అనేది నాకు తెలియక అమ్మమ్మ చేస్తుంది. ఇందులో కావాల్సినవి అయితే జీలకర్ర, వెల్లిపాయలు, ఇంకా మిరపకాయలు, ఇవన్నీ దంచేసుకున్నాను అనమాట. దంచేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇదైతే గోంగూర కడిగి పెట్టుకొని కొద్దిగా టవల్ మీద వేసి ఎండబెట్టుకున్నాను. కాసేపు నీళ్ళు రుట్టేంత వరకు అలా ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు గిన్నెలో పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని అందులో గోంగూర వేసి కొద్దిగా ఇప్పుడు వెల్లిపాయ ఉంటుంది కదా, వెల్లిపాయ జీలకర్ర కలిపి ఇంకా జోంగ్ ఏనేగా గోంగూర ఇంకో గిన్నె ఉంది కానీ అన్నం అవునమ్మా, నేను తీస్తలే కాసేపు ఆగురా, కాసేపు ఆగు. తీస్తలే ఆగలేదమ్మా, నేను చూసి గోదామమ్మా మూత. అదేలే కానీ నాకు మసిగుడ్డ పట్టుకోరాదు. పసుపేనా? గిన్నె చిన్నగా అయింది, కూర ఎక్కువ అయింది. బాగుండదు. కాకపోతే మధ్య మధ్య కలుపుతున్నాయా అమ్మమ్మ? అత్తగానే నువ్వు ఇప్పుడేనా? ఉప్పు ఉప్పు మరి ఏం లేదు దీనికి. ఆ నీళ్ళే కొద్దిగా అంటీ రాదు. అదే నేను సరిపోయింది, సరిపోయింది కానీ ఇంత సైజులో ఉప్పు అయితే తీసుకున్నానండి. గోంగూర అయితే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో అంతా ఉంటుంది అనుకుంటా. 2 కట్టలు అయితే తీసుకున్నాను. 2 కట్టలు తీసుకుంటే 1/2 కిలో అంత అయ్యింది.
ఇంకా అందులో అయితే జీలకర్ర కొద్దిగా గింత తీసుకున్నాను నేను. అందులో వెల్లిపాయలు అయితే ఒక ఆరు వెల్లిపాయలు తీసుకున్నానండి. అది ఇగో ఈ సైజు ఉంటాయి అన్నమాట. ఇంత సైజులో చిన్న సైజ్ అండి. ఇవైతే 6 తీసుకున్నాను. గోంగూర పావు కిలో ఉంటే పచ్చిమిర్చి కూడా పావు కిలో ఉండాలండి సమాంతరంగా. అది ఎంత అయితే ఉండాలి ఇది కూడా అంతే. కొద్దిగా ఇందులో వాటర్ ఉంటాయి అన్నమాట. కొద్దిగా అందులో వాటర్ ఇంకేంత వరకు కూర ఉడికించుకోవాలి పచ్చడి కోసము. అలా అయితే కొద్ది రోజులు పాడైపోకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సరిపోయిందా? ఉడికితే కారం ఉండదు. చూసారు కదా గోంగూర పచ్చడి ఎలా చేస్తారో. ఇదైతే నాకైతే తెలీదు. ఇలా అయితే చేస్తారనమాట. మా అమ్మమ్మ చూపించింది. ఇక ముందు ఇప్పటి నుంచి కూడా ఒకవేళ చేసుకోవాలనుకుంటే నేనైతే ఇలాగే చేసుకుంటాను. మీకు ఒకవేళ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్.